గురుగారు, వినాయకుడికి రకరకాల నైవేద్యాల్ని సమర్పిస్తారు. ఈ నైవేద్యాల యొక్క ప్రత్యేకత ఏంటి? ఎటువంటి నైవేద్యాల్ని నివేదించాలి? నైవేద్యము అంటే నివేదన చేయబడినటువంటి పదార్థం. ఇక్కడ వెంటనే ఆధునిక సమాజంలో ఒక ప్రశ్న, మనం వండుకున్నది లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చింది లేకపోతే మన చెట్లో పండినటువంటివి ఏవో పళ్ళో లేకపోతే వండినటువంటి పరమాన్నమో ఇవన్నీ స్వామివారి ఎదుట పెడతాం. ఏదో వచ్చి రెండు మంత్రాలతోటి లేకపోతే చేతితోటి ఇలా చూపించేస్తూ స్వామి స్వామి ప్రసాదం ప్రసాదం అంటే గంట ఇలా ఊగిస్తారు, చెప్తూ ఉంటారు. ఏదో మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రం చదువుతారు. స్వామి తింటాడా అండి? ఏంది తంతు? ఒక తంతులాగా చేస్తావు ఏమిటి? మన ప్రశ్న అడుగుతుంటారు, మనం జవాబు చెప్పాలి. నువ్వు ఇలా ఇలా చూపించేసి గంట కొట్టేసినంత మాత్రాన ఏది తిన్నాడా? ఇదిగో స్వామివారి ప్రసాదం రా తీసుకోరని చెప్పి మళ్ళీ అందరికీ పంచుతూ ఉంటాం. ఏమిటి దీని లోపల ఉన్నటువంటి అంతరార్థం అంటే, పెద్దలు చెప్పారమ్మా, దీనికి అమోఘమైనటువంటి జవాబు చెప్పారు. వాళ్ళు మనలాగా నోటితోటి తినరు. నువ్వు గనక సక్రమంగా గనక పూజ చేసి నైవేద్యం గనక పెడితే వాళ్ళు నోటితోటి తినరు, చూపుతోటి తింటారట. అందుకే దాన్ని నైవేద్యము. వాళ్ళ చూపు దీని మీద ప్రసరిస్తుంది. మనం వండినటువంటి పదార్థం మీద అదే నైవేద్యం. ఆ ఏదైతే మనం వండిన పదార్థం ఉందో వాళ్ళ చూపు ఆ దేవతను, ఏ దేవతను వినాయకుడిని ఉద్దేశించి నువ్వు అక్కడ పెట్టావు నైవేద్యం, వినాయకుడు అనుగ్రహించి ఒక చూపు చూస్తాట, బాగున్నాయి ఉండ్రాళ్ళు బాగున్నాయి అని ఒక చూపు అలా చూస్తాడు. చూస్తే మనం పెట్టిన నైవేద్యం ప్రసాదం కింద మారుతుంది. అది పెద్దలు అర్థం చేసుకోమన్నారు. అప్పటిదాకా అది వండిన పదార్థం లేకపోతే పండు. స్వామివారి చూపు ప్రసరించిన తర్వాత అది ప్రసాదం కింద మారుతుంది. ప్రసాదం అనే పదానికి మన సంస్కృతిలో చాలా గొప్ప అర్థం ఉంది, అనుగ్రహము అని అర్థం. కాబట్టి ఆ పదార్థం ప్రసాదం కింద మారుతుంది. ఆ ప్రసాదం అంటే స్వామివారి అనుగ్రహం నాకు లభించింది సుమా అని చెప్పటానికి ఆ ప్రసాదాన్ని మనము తింటాము, నలుగురికి పంచుతాము. ఇది స్వామివారి యొక్క అనుగ్రహము. అంతేగాని అక్కడ పదార్థంగా ఇంకా అనకూడదు దాన్ని. మనం పెట్టినంత వరకు అది పదార్థం, స్వామివారి చూపు పడిన తర్వాత అది ప్రసాదం. ఆ రెండు పదాలకి తేడా ఉంది. కాబట్టి నైవేద్యాలు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశ్యం అది. కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడే నువ్వు చాలా నిష్టగా పెట్టాలి. పెట్టి స్వామి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి చూస్తున్నాడు, నేను వండినటువంటి పదార్థం తింటున్నాడు, చూపులతోటి తింటున్నాడు అనే భావన నీకు కలగాలి. అందరిలాగా నువ్వు ఏదో నేను పెట్టేసేసాను గంట ఊపేసి ఇట్లా అనకూడదు. భక్తిపూర్వకంగా నీకు ఇష్టమైన వారికి ఇంకొంచెం తిన్నాన్నా అని మన పిల్లలకి ఎంత ప్రేమగా పెడతామో స్వామి దగ్గర కూడా అంత ప్రేమగా పెట్టాలి. తీసుకో స్వామి, నీ కోసం కష్టపడి చేశాను నేను, అలా ఒక్కసారి చూడు నాయమ్మ, ప్రసాదం కింద మారుతుంది స్వామి, నన్ను అనుగ్రహించు స్వామిని వినాయకుడిని మనసారా వేడుకొని ఆ ప్రసాదం మనము తినాలి, బిడ్డలు సంతోషిస్తారు. అదిరా ఈ రెండిటి మధ్య ఉన్న తేడా అని చెప్పి ఈనాటి తరానికి పెద్దలు విడమర్చి చెప్తే మన సంస్కృతి సంప్రదాయాలు బతుకుతాయి. అందరూ వినాయకుడి ప్రసాదాన్ని అనుభవింతురుగాక.